నమస్తే అండి, వెల్కమ్ టు ది లా పాయింట్. లా పాయింట్లో అడుగుతున్న ప్రశ్న, నా పేరు, నా వయసు 38 సంవత్సరాలు, నాది లవ్ మ్యారేజ్, నాకు 3 పిల్లలు. నా భర్త ఒకరితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు వివాహానంతరం. ఆ వివాహానంతరం పెట్టుకున్న అక్రమ సంబంధం ఆవిడ. ఇప్పుడు నీ భర్త నా దగ్గర బంగారం తీసుకున్నాడు, డబ్బులు తీసుకున్నాడు, పొలాలు తీసుకున్నాడు, ఇవన్నీ నాకు వెనక్కి ఇచ్చేస్తే నీ భర్తను వదిలేసి వెళ్ళిపోతానంటూ బెదిరిస్తుంది. వీటికి సంబంధించిన ఏ వివరాలు నాకు తెలియదు అంటూ ఆ వివాహిత స్త్రీ అడుగుతుందండి. సో ఒకటి, నా భర్తకి ఇప్పుడు ఆమె వద్దు అని అనుకుంటున్నాడట, నేను ఇప్పుడు ఏం చేయాలి అంటే, అప్పుడు కావాలనుకున్నాడు, ఆమె అన్నీ కాజేశాడు. ఇప్పుడు వద్దు అనుకుంటున్నాడు, నేనేం చేయాలి? లేకపోతే ఆవిడకి ఏం సమాధానం చెప్పాలి? ఆవిడని ఎలా వదిలించుకోవాలి? ఇన్నాళ్ళకి లేక నా భర్త ఆవిడ వద్దు అంటున్నాడు అని ఈ భార్య మనల్ని అడుగుతున్నారు. ఇప్పుడు మనం ఒకటే చెప్పాలండి. సో నిజంగా ఇదంతా జరిగిందా? ఆవిడ దగ్గర నుంచి తను డబ్బులు తీసుకొని ఆమెను లోబరుచుకొని ఆవిడ ఇల్లు ఒళ్ళు గుల్ల చేసి ఈరోజు నాకు వద్దు అని వదిలేస్తున్నాడా? అంటే అక్కడ భార్య అయినా, రిలేషన్లో ఉన్న అమ్మాయి అయినా సరే, ఎవరైనా ఆడదే అవసరానికి వాడుకొని అవసరం అయిపోయాక వదిలిపడేస్తే ఆవిడ ఊరుకోదు. ఎందుకంటే ఇలాంటి వెధవ కోసం ఆవిడ తన తల్లిదండ్రునో లేకపోతే భర్తనో వదిలేసి వచ్చి ఇతన్నే నమ్ముకొని తెచ్చిన బంగారం డబ్బులు కూడా ఇచ్చి ఉండొచ్చు. ఇటువంటప్పుడు ఇతను వద్దు, ఈ టైంలో వదిలేసి వెళ్ళిపోతానంటే ఇది కరెక్ట్ కాదు. ఇంకొకటి ఏంటంటే, ఎవరైతే మనల్ని ప్రశ్న అడుగుతున్న ఆవిడది లవ్ మ్యారేజ్ అట. మరి ఆవిడకి ఈ విషయాలు ఏమీ తెలియదట. ఆవిడకి పాపం 3 పిల్లలట. పాపం చాలా దారుణం. ఆవిడ ప్రేమించే పెళ్లి చేసుకున్నారు, ఆవిడకి 3 పిల్లలు, భర్త ఇలా చేస్తున్నాడని ఇప్పుడే తెలిసింది. ఇక సో ఇటువంటి పరిస్థితుల్లో ఆ డబ్బులు బంగారం తెచ్చి ఇంటికే వాడా, పిల్లలకే ఖర్చు పెట్టాడా, ఇలా చాలా జరుగుతాయండి. ఇంకొకటి ఏంటంటే, మన మధ్యకి ఈ మధ్యకాలంలో వచ్చిన ప్రశ్న ఏంటంటే ఇలాంటిది. ఒక బెంగళూరులో డాక్టర్ ఫస్ట్ ఒక మ్యారేజ్ చేసుకున్నారు, ఆ భర్త ఎవరో చీట్ చేసినాడు, ఈ అమ్మాయిని ఇక్కడ బెంగళూరులో వదిలేసి ఆస్ట్రేలియాకో ఇంకో దేశానికి వెళ్ళిపోయినాడు. మళ్ళీ డాక్టర్ పాపం మ్యాట్రిమోనీలో చూసి ఒక అబ్బాయిని వివాహం చేసుకుంది. గతంలో అబ్బాయి డైవర్సీ అని కూడా ఉందట. సో డైవర్సీ అని అడిగితే ముందు పెళ్లి చేసుకున్న ఆవిడని కూడా అడిగిందట, నాకు అతని గురించి ఏం అడగకండి అనిందట. పాపం డాక్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఈవిడ పూర్తిగా అతన్ని నమ్మి లక్షలు ఒక 50 లక్షలు ఇచ్చిందా, 60 లక్షలు ఇచ్చిందా, ₹1,00,00,000 ఇచ్చిందా, ఆవిడ బంగారం అంతా ఓలిచి ఇచ్చిందా, అంతా తీసుకొని ఇప్పుడు ఎక్కడో గుజరాత్లోనో ఎక్కడో రాజస్థాన్లో జాబ్ చేస్తూ ముందు విడాకులు అవ్వలేదట భార్యకి, ఆవిడ బిడ్డలకి ఈ డబ్బులు ఖర్చు పెడుతున్నాడట. రీసెంట్గా మన దగ్గరకు వచ్చినటువంటి క్లయింట్. సో ఇప్పుడు ఈ భార్య అడుగుతుంది, నన్ను మోసం చేసి ముందు భార్యకి అన్నీ పెడుతున్నాడండి, నాకు పెళ్ళయిందని చెప్పి నన్ను పెళ్లి చేసుకున్నాడు, నన్ను మోసం చేసినాడు అని అడిగింది. ఇప్పుడు ఈవిడేమంటున్నారంటే, నన్ను పెళ్లి చేసుకొని ఇంకొక ఆమెని చేసి ఇప్పుడు ఆవిడ నాకు డబ్బులు ఇస్తేనే వెళ్ళిపోతానంటుంది. ఆ డబ్బులు ఈ భార్య ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తుంది? డబ్బులు ఇచ్చే పరిస్థితిలో భర్త కూడా లేడు. ఇప్పుడు ఈ ప్రశ్నకి సమాధానం ఏంటంటే, ఇక ఆవిడని కేసు ఫైల్ చేసుకోమనండి. ఆవిడ ఇచ్చిందనడానికి ఆధారాలు ఏంటో ఆవిడ చూపించాలి. ఎందుకంటే 420 చీటింగ్ అనేది నమోదు చేస్తారు. నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు, పొలం తీసుకున్నాడు, నన్ను లోబరుచుకున్నాడని ఆవిడని కేసు నమోదు చేయమనండి. దర్యాప్తు చేస్తారు. నిజంగా తీసుకుని ఉంటే సమాధానం చెప్తాడు. అదర్వైజ్ ఈ సమస్యలోంచి తప్పించుకోవడం సాధ్యం కాదు. ముఖ్యంగా మీరు భార్య, మీకే డబ్బులు రూపాయి వాడలేదు, మీకే 3 పిల్లలు, మిమ్మల్ని కూడా ఇదే మాదిరిగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సో ఇక కేసులతో తేలడమే కానీ కేసులు లేకుండా ఇది అయ్యేది కాదండి. సో నేను చెప్పే సొల్యూషన్ ఏంటంటే, 100% మీరు ఎవరైతే డబ్బులు ఇస్తే కానీ ఫోన్ అంటుందో చూడండి, ఆవిడని కేసు పెట్టుకోమనండి, అక్కడ సమాధానం చెప్తారు. అంతేకాని మిమ్మల్ని బెదిరిస్తూ మీ భర్తని బెదిరిస్తూ అక్కర్లేదు. ఆవిడ ఇచ్చిన అనడానికి ప్రూఫ్లు ఏంటి, ఆధారాలు ఏంటి అక్కడ చూసుకుంటారు. అంతేకాని మీరు మీ భర్త, ఒకవేళ మీ భర్త మనసు మారి ఇప్పుడే మీకు దగ్గర అవుతూ మీ కుటుంబానికి దగ్గర అయితే ఇది మంచి పరిణామమేగా భావించండి. కానీ నిజంగా ఆమె దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేయడం అనేది చాలా తప్పు. ఒకవేళ అలా డబ్బులు తీసుకొని మోసం చేస్తే ఆవిడ పాపం కూడా మీకు మీ బిడ్డలకే. ఎందుకంటే తల్లిదండ్రులు చేసిన పాపాలు బిడ్డలకే కొడతాయి. సో ఆవిడకి ఇవ్వాల్సింది ఏమని ఉంటే, నిజాయితీగా ఆవిడ తన కుటుంబాన్ని తన భర్తను వదిలేసి వచ్చి నిజాయితీ పరులైతే ఆమెను కూడా సెక్యూర్ చేసేటటువంటి పరిస్థితి మీ భర్త చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ చోట కర్మ ఈ చోటేలాగా అతను చేసిన తప్పును అతను తప్పించుకొని వెళ్ళి పారిపోవడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం.